అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈ ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టిన తర్వాత ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మనం ప్రతి వారానికి ఒక 2 ఎపిసోడ్స్ ఆయన చేష్టలు బట్టి వచ్చే రిపర్కషన్స్ మీద డిస్కషన్ చేస్తున్నాం. ఇప్పుడు లాస్ట్ వీక్ చేసిన వెంటనే ఇమీడియట్గా అలస్కాలో పుతిన్ ట్రంప్ ఇద్దరి మధ్యను సీజ్ ఫైర్ దాని గురించి ఒక మీటింగ్ లాంటిది జరిగింది. అయితే దీనికి క్లుప్తంగా చెప్పాలంటే పుతిన్ తన వైఖరిని క్లియర్ కట్గా చెప్పారు. అందులో ముఖ్యంగా భారతదేశంకి ఎందుకు చేస్తున్నావు అనే దాని మీద ఒక ఖచ్చితంగా చెప్పడం వలన ఏమవుతుందంటే ఇప్పుడు మనకి అడిషనల్గా 25% వేసిన టారిఫ్ రివర్స్ చేసే అవకాశం అయితే ఉంది. తర్వాత రెండోది ఏంటంటే అక్కడ మిగిలిన వాళ్ళు కూడా మీరు ఏంటి మరి రష్యా కూడా ఎక్కువ దిగుమతి చేసుకుంటోంది కదా, మరి రష్యా మీద వేయకుండా ఓన్లీ భారతదేశం మీద ఎందుకు వేస్తున్నారంటే ఆయన ఏమి ఎక్కువ సమాధానం చెప్పలేకపోయాడు. బట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఏం చెప్పాడంటే రష్యా మీద దిగుమతి మీద ఎక్కువ పెడితే వాళ్ళు మళ్ళీ దీన్ని రీప్రాసెస్ చేసి యూరోపియన్ కంట్రీస్ చేస్తున్నారు కాబట్టి ఆయిల్ ప్రైసెస్ పెరగడానికి అవకాశం ఉంటుంది అని అన్నారు. అయితే ముఖ్యంగా క్లుప్తంగా జరిగింది ఏంటంటే ఈయన 10 నిమిషాలు మాట్లాడితే ట్రంప్ గారు ఓన్లీ 3 నిమిషాలే మాట్లాడి 10కి 10 మార్క్స్ ఇచ్చుకుంటూ వచ్చాడు. బట్ ఇప్పుడు ఈరోజు అంటే సోమవారం నాడు అమెరికాలో ట్రంప్ యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీతో మాట్లాడుతున్నారు. ఆయనకు సపోర్టుగా మళ్ళీ 3 వస్తున్నారు. ఎక్కడ జర్మనీ, తర్వాత యూకే, ఇంకో దేశం నుంచి ఫ్రాన్స్ నుంచి వచ్చి మరి వీళ్ళు చేసి ఈ స్ట్రాటజీలో ఏమవుతుందా అనేది ఏవేవి కాంప్రమైజెస్ కావాలి ఏం చేయనేది. బట్ అల్టిమేట్గా ఒక పీస్ఫుల్ సొల్యూషన్కి వస్తే బాగుంటుంది. అసలు ఈ దీని మీద మీ యొక్క అంటే మీరు ఏ విధంగా ఊహిస్తున్నారు, ముందుకు ఎలా సాగుతుంది అనుకుంటున్నారు? తెలుగులో సామెత ఉంది, పోలిగాడ ఏదో పేరుంది, వాడు అద్దంకి పోను పోయినాడు రాను వచ్చాడని. సో అక్కడ పోతాడు తిరిగి వస్తాడు ఏమీ కాదు. ట్రంప్ అలాస్కా పోను పోయినాడు రాను వచ్చాడు ఏమీ కాలేదు. ముందు పోయేటప్పుడు ఆ మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే ఏం చేస్తాడో ఏమోనన్నంత భయం వచ్చేటట్టు మాట్లాడాడు. ఇంకా యూ విల్ సీ ది మదర్ ఆఫ్ శాంక్షన్స్, దీని మీద సెకండరీ శాంక్షన్స్, రష్యా విల్ హ్యావ్ టు పే ఫర్ ఇట్, రష్యా ఇంకా అంతం చేస్తామన్న లెవెల్లో పెద్దగా మాట్లాడేసి అలాస్కాకు పోయినాడు. తీరా అక్కడికి పోయి తిరిగి వచ్చేటప్పుడు చిన్న పిల్లిలాగా వాడి ముందు మాట్లాడుతూ బయటపడి ఆఖరికి ఏమంటాడు, ఇది యుక్రెయిన్ రష్యా సమస్య వాళ్ళే పరిష్కరించుకోవాలి అట్లాంటప్పుడు వీడి దేనికి ఇది పెట్టడం. మామూలుగా ఏదైనా శిఖరాగ్ర సమావేశం ఇట్లాంటివి జరిగేటట్టయితే ముందు గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. గ్రౌండ్ వర్క్ జరిగి ఒక అంగీకారానికి వచ్చి ఈ ఐటమ్స్ మీద వి విల్ ఒక అగ్రిమెంట్ చేసుకుంటామని ముందుగానే ఒక అంగీకారానికి వచ్చిన తర్వాత శిఖరాగ్ర సమావేశం జరుగుతుంది. దాంట్లో ఫార్మలైజ్ చేసేస్తారు. వాడెవడో వోండ్రల్ఫో వాడు ఉన్నాడు, వీడి రిప్రజెంటేటివ్ కింద రష్యా పోయినాడు, పుటిన్తో మాట్లాడాడు. ఆల్మోస్ట్ 3-4 అవర్స్ తిరిగి వచ్చాడు. రిపోర్ట్ చేసిన తర్వాతనే అలాస్కా సమిట్ పెట్టుకున్నారు. మరి అక్కడ ఏదో అగ్రిమెంట్ రావాలి కదా, వచ్చుంటేనే వీళ్ళు కలవాలి, వచ్చుంటకపోతే అసలు కలిసి ఉండకూడదు. కలిసి ఇంత దానికి హంగామా అంత హై లెవెల్కు తీసుకొచ్చి టప్పున పడేస్తే అసలు ఎందుకు పోయినట్టు అలాస్కా. ఇప్పుడు ఫైనల్గా ఏమైంది, రష్యాను మేమేమీ కంటైన్ చేయలేము, వార్లో సీజ్ ఫైర్ లేదు, ఫస్ట్ థింగ్ సీజ్ ఫైర్ లేదు. సో విచ్ మీన్స్ రష్యా విల్ బొంబార్డ్ యుక్రెయిన్, అది జరిగిపోతూ ఉంటుంది. 2, ఏవైతే రష్యా స్పీకింగ్ ఏరియాస్ ఉక్రెయిన్లో ఉన్నాయో అవన్నీ రష్యాకు వదిలేయాలి జెలెన్స్కీ. అది లేనిది నేను ఒప్పుకొని పొమ్మన్నాడు ఎవరు, పుటిన్. సో ఇప్పుడు నౌ బాల్ ఈజ్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ జెలెన్స్కీ అంటాడు. అందుకని యూరోపియన్ లీడర్స్ అందరూ వాడితో పాటు పోతున్నాడు. వాడి మొన్న లాస్ట్ టైం లాగానే బుల్లీ చేసి
ఇది చేసి కార్నర్ చేసి ఏదో ఒకటి వాటి చేత ఒప్పించడానికి ప్రయత్నం చేస్తానేమో. బికాస్ యూరోపియన్ కంట్రీస్ అదర్ దాన్ రష్యాకు జర్మనీ, ఫ్రాన్సు, ఇంగ్లాండ్ వీళ్ళందరికీ రష్యా భయం ఉంటుంది. దీంతో జీవించాల్సిన వాళ్ళు యూరోప్, అమెరికా కాదు. అందుకని వాళ్ళకు దాని ఇంపార్టెన్స్ తెలుసు కాబట్టి జెలెన్స్కీకి సపోర్ట్గా ఈ మొత్తం మేజర్ యూరోపియన్ నేషన్స్ కూడా ఐ థింక్ ఇవాళ వస్తున్నాయి. సమావేశం జరుగుతుంది. దాని రిజల్ట్ ఎట్లా ఉంటుందో చూడాలి. బట్ ఒకటి మాత్రం, ఇది పెద్ద ఫెయిల్యూర్ ఫర్ ట్రంప్ మొత్తం వ్యవహారంలో ఎప్పుడు చూసినా కానీ డెప్త్ లేదు. ఫస్ట్ థింగ్, ఇష్యూస్ మీద డెప్త్ లేదు. ఇష్యూస్ మీద డెప్త్ ఉన్నవాడు ఎవడు ఈ రకంగా బిహేవ్ చేయడు. ఏదో నేను అట్లా పోతాను, చెప్పేస్తాను, ఇండియా పాకిస్తాన్ సీజ్ ఫైర్ ఒప్పేసుకుంటాయి, ట్రేడ్ చేస్తామని అంటే, దేశాలకు ఒక హిస్టరీ ఉంది, దేశాలకు ఒక సమస్య ఉంది, దేశాలకు ఒక విధానాలు ఉన్నాయనేది వీడు మర్చిపోతున్నాడు. సేమ్ థింగ్ అక్కడ కాంగో, రవాండాకి ఎదురు చేశానంటున్నాడు. అది కూడా రేపు ఎల్లుండో ఫెయిల్ అవుతుంది. గాజా అంతా నేను తీసేసుకుంటాను ఇదే అన్నాడు, ఏమీ కాలేదు. యుక్రెయిన్ కూడా అదే అవుతుంది. ఎందుకంటే ఫారిన్ పాలసీ పుట్టిన దానికి డెప్త్ లేదు. ఇష్యూకు సీరియస్గా అడ్రస్ చేసేటటువంటి ఆ దృక్పథమే లేనటువంటి వ్యక్తి ట్రంప్. అందుకని ఫెయిల్ అయిపోతాడు. ఇది నేను అనుకోవటం ఇది ఏమీ కాదు. ఫైనల్గా యుక్రెయిన్ తన స్టాండ్కు స్టిక్ అవుతుంది, రష్యా తన స్టాండ్కు స్టిక్ అవుట్ అవుతుంది. ఎవరి స్టాండ్కు వాళ్ళు ఉండిపోతారు. సో ఫైనల్గా ఎటువంటి ఇది వచ్చేటటువంటి అవకాశం లేదు. ఇక ఇండియా వరకు వస్తే, ఇండియాను టార్గెట్ చేయడానికి నేను మొన్న లాస్ట్ టైం కూడా చెప్పాను, ఇది రష్యా రిలేటెడ్ కాకపోవచ్చు. ఏదో ఉన్నది వాడి మైండ్లో, ఏదో ఉన్నది. అదే నోబెల్ ప్రైజ్కు మనం ఇది చేయలేదని, సీజ్ ఫైర్ నేను చేయటానికి చేశానని వాడు అన్నదాన్ని మనం ఎక్నాలెడ్జ్ చేయలేదని, అదేదో మైండ్లో పెట్టుకొని వాడు బిహేవ్ చేస్తున్నట్టున్నాడు. ఈ 25% అంటే ఐ థింక్ అది పర్వాలేదు. ఈ 25% ఎక్స్ట్రా ఇప్పుడు మరి నువ్వే వదిలేసావు, రష్యా యుద్ధం చేయకుండా నేనేం ఆపలేమన్నప్పుడు ఇంక ఇండియా ఇర్రెలవెంట్ అయిపోయింది కదా. ఐ థింక్ ఆ 25% తీసేస్తాడని నేను అనుకుంటున్నా. బట్ పుటిన్ ట్రంప్ డిస్కషన్స్లో ఒకటి మాత్రం చాలా చాలా బాగా బయటికి అవుపిస్తూ ఉన్నది ఏంటి అంటే, ఎక్కడో ట్రంప్ను బ్లాక్మెయిల్ చేసే మెటీరియల్ పుటిన్ దగ్గర ఉన్నది వాస్తవం. అందుకని వీడు ఇంత గలబా చేసి అరిచేర్చి అక్కడికి పోయినా వాడి దగ్గర పిల్లైపోయినాడు. సో ఇదేదో పెద్ద మేజర్ బ్లాక్మెయిలింగ్ అయితే వీడి మీద జరుగుతూ ఉన్నది. ఈ పిస్టిన్ ఫైల్సా ఇంకేదైనా మొత్తం మీద పుటిన్ దగ్గర ట్రంప్కు సంబంధించినటువంటి అదే మాయల్ ఫకీరు ప్రాణం చిలకలో ఉందన్నట్టు ట్రంప్ ప్రాణం వాడికి సంబంధించిన వాడి చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ పుటిన్ చేతిలో ఉన్నాయి. అందుకనే ఏవి చేయలేక, ఈ కక్కలేక మిగలేక చస్తున్నాడు. హీఈస్ నాట్ ఏబుల్ టు ప్రాపర్లీ అడ్జస్ట్ హిమ్సెల్ఫ్. సో ఇది బ్రాడ్గా వీడిది. నేను అనుకోవటం డేస్ గో బై 25 ఎక్స్ట్రా సర్చార్జ్ ఫర్ బయింగ్ రష్యన్ ఆయిల్ తీసేయచ్చు. 25% టారిఫ్ మాత్రం కంటిన్యూ కావచ్చు. ఎందుకంటే మనం అగ్రికల్చర్ను, డైరీని వాళ్లకు ఓపెన్ చేసే ప్రశ్నే లేదు కాబట్టి అది కంటిన్యూ అవుతుంది. అయితే ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ వీ కెన్ మేనేజ్. దిస్ ఈస్ మై అసెస్మెంట్ ఆఫ్ ది సిచ్యుయేషన్. నేను చాలా మంచి విషయాలు చెప్పారు. రేపు మళ్ళీ మనకి ఆపర్చునిటీ ఉంది కాబట్టి మరి ట్రంప్ను తర్వాత జెలెన్స్కీ ఆ ట్రూప్ దాని మీద మళ్ళీ మనం విశ్లేషిద్దాం. నమస్కారం.